ఆరోగ్యం పాడు కాకుండా ప్రెస్ మీట్లు పెట్టొద్దంటే ఓ ఇనో ప్యాకెట్లది మీ డ్రైవర్కో మీ పిఏకో కార్లో పెట్టించి మీ డ్రైవర్కో పిఏకో కార్లో పెట్టించి అప్పుడప్పుడు గ్లాసుల నీళ్ళల్లో కలిపిస్తే కడుపు చల్లబడుతుంది. ఈ పిచ్చి మాటలు, పిచ్చి కథలు, పిట్ట కథలు, ఆ ట్విట్టర్ కథలు బంద్ చేస్తాం. ఎందుకంటే హరీష్ రావు గారు నువ్వేదో చరిత్ర గురించి ఏదో చెప్తే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి నిజంగానే రాత్రి వచ్చినట్టుండు మీ బామ్మర్ది కేటీఆర్ లెక్క ఏదైతే ఎక్కడ సిరిసిల్లలో నిలబడ్డట్టు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని కాదని చెప్పి ఆ అభ్యర్థి అప్పటికే పని చేసుకుంటుంటే కేకే మహేందర్ గారు పని చేసుకుంటుంటే ఆయన సీటు బిక్కొని రాత్రి అమెరికా నుంచి ఊడిపడ్డట్టు కాదు రేవంత్ రెడ్డి. కాబట్టి నువ్వు నీ బామ్మర్ది ఒకవేళ మీ బామ్మర్దికి కూడా నువ్వేమన్నా నేను ప్రిస్క్రిప్షన్ ఇచ్చినట్టు నువ్వు కూడా మీ బామ్మర్దికి ప్రిస్క్రిప్షన్ ఇస్తే ఇద్దరు కలిసి జర ఆ ట్వీట్లు రోజు పెట్టే ప్రెస్ మీట్లు బంద్ అవుతాయని కోరుకుంటున్నాం. ఇకపోతే మీరు ఆ తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడి మున్సిపల్ ఎన్నికలల్లో ప్రజల్ని తప్పుదో పట్టినికే మొన్న చెప్తురు మీరు తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఎక్కడుంది? మీ హయాంలో నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ ప్రజలను మీ మామ కేసీఆర్ మభ్యపెట్టి చంద్రబాబు నాయుడు పార్టీలో మంత్రి పదవి రాలేదన్న ఆవేశంతో వచ్చి పిట్టకథలు చెప్తే ప్రజలు నమ్మిరు. ఏం చెప్పిండా? పిట్టకథలు చెప్పిండు మీ మామ. నేను కేవలం ఉద్యమకారుణ్ణే, నాకు ఎటువంటి పదవి మీద వ్యామోహం లేదు, నేను ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా, నాకు తెలంగాణ సాధించుకోవడమే లక్ష్యము, నా తెలంగాణ బిడ్డలు, నా తెలంగాణ రైతులు, నా తెలంగాణ నిరుద్యోగ సోదరులందరికీ ఉద్యోగాలు రావాలి అని చెప్పి తెలంగాణ తెచ్చి నా కుటుంబంలో కూడా ఎవరికి ఆశ లేదు, నా బిడ్డ అమెరికాలో ఉంది, నా కొడుకు అమెరికాలో ఉండు, నా ఇంట్లో నా అల్లుడు కూడా ఉద్యోగం లేదు, వాడు నా పిఏనే, వాడు ఎమ్మెల్యే కూడా కాడు, నా ఇంట్లో నేను ఒక్కనే ఎమ్మెల్యేగా ఉన్నా అది కూడా చెయ్యా అని చెప్పి నువ్వు రావడమే ముఖ్యమంత్రి అయిపోయి నువ్వు రావడమే నీ కొడుకును, నీ బిడ్డను, నీ అల్లుని తర్వాత కొన్ని రోజుల తర్వాత నీకు రోజు మందులు అందించే అటువంటి సంతోష్రావును ఆయనను కూడా సంతోషపెట్టి రాజ్యసభకు పంపించి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఏ ఇంటికి ఉద్యోగం ఇవ్వకపోతే కేసీఆర్ ఇంట్లో మాత్రం 5-6 ఉద్యోగాలు తీసుకొని బ్రహ్మాండంగా కోట్లకు పడిగెత్తిన నువ్వు తెలంగాణ ఉద్యోగాల గురించి పొద్దున కేటీఆర్ గారు ట్వీట్ పెడతాడు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదు. అరే నాయన, నువ్వు 10 ఏళ్ళు పరిపాలించి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు కదా. నువ్వు ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, నువ్వు చెప్పిన పిట్ట కథలు తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ఏదో 2 ఏళ్ళు అయిపోయింది, మేము చేసిన దరిద్ర పాలనను మర్చిపోయారు, మేము చేసినటువంటి వాగ్దానాలు, మేము మోసం చేసి గురుడి కొట్టించినటువంటి వ్యవస్థ అంతా మర్చిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిందల పాలు చేసి ఓట్ల దగ్గర పోయి ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నాం అనుకుంటున్నాం. నేను తెలంగాణ ప్రజలకు మళ్ళీ చెప్తున్నా, ఈసారి కనుక మీరు తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే ఈ దద్దమ్మలను కనుక ఈ మున్సిపల్ ఎన్నికలలో ఇంటికి పంపిస్తే, మొన్న సర్పంచ్ ఎన్నికలలో పంపించారు, జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఓడగొట్టిన సిట్టింగ్ సీట్ వాళ్ళది, కంటోన్మెంట్లో సిట్టింగ్ సీట్ ఓడిపోయారు. ఆఖరికి ఈ ఆత్మగౌరవం ఉన్న మహానుభావులు గుండు సున్నా తెచ్చుకోరు పార్లమెంట్లో. వీళ్ళు ఆత్మగౌరవం గురించి మాట్లాడుతారు. గతంలో వీళ్ళ ఆత్మగౌరవం ఏందో మనకు తెలుసు. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే గేటు దగ్గరికి ఎవరిని రానియకపోయారు. తెలంగాణలో తెలంగాణ సంస్కృతి చిహ్నమైనటువంటి గద్దరన్నను గేటు కాడ కూసబెట్టారు. మరి అప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? బీసీ బిడ్డ ఈటల రాజేందర్ని ఎంత క్షోభ పెట్టిరు మీరు, అప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? మీకు ఏమైనా అధికారం వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన మాటలన్నీ మర్చిపోయి ఇంటికి ఉద్యోగాలు ఇచ్చుకురు. తెలంగాణ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ప్రతిరోజు మంత్రులు, ముఖ్యమంత్రులు ఏదో కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తుర్రు. ఢిల్లీలో కూడా వీలైనంత మటుకు మంత్రులను కలిసి సెంట్రల్ మినిస్టర్లను మనకు కావాల్సినటువంటి నిధుల్ని తెచ్చుకోనికి ప్రయత్నించు. అవును, మొన్న జరిగినటువంటి బడ్జెట్లో మనకు అన్యాయం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తున్నా, మీరు తెలివిగానే బీఆర్ఎస్ని బొందబెట్టి ఇంకొక 8 సీట్లు బీజేపీకి ఇచ్చిర్రు. మరి ఆ బీజేపీ ఎంపీలన్నా ఇక్కడ పోరాటం చేస్తున్నారు అంటే ఈ రోజు వరకు గొప్పలు చెప్పుకుంటారు తప్ప ఒక్కరోజు కూడా పోరాటం చేసిన దాఖలాలు లేవు. మేమైతే ప్రతిరోజు ఎరువుల కోసం కానీ, RRR కోసం కానీ, మెట్రో కోసం కానీ ఇవాళ జరుగుతున్న ప్రతి ప్రక్రియల ఇవాళ మీరు చూసినట్టయితే 100 రోజుల పనికార పథకాన్ని కూడా ఎత్తేయాలన్న ఒక దుర్మార్గపు ఆలోచనతోటి పోతున్నటువంటి బీజేపీ వాళ్ళు. ఓ పక్కన బీజేపీ, ఒక పక్కన బీఆర్ఎస్, ఇద్దరు కలిసి
కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అన్నదాన్ని ప్రొజెక్ట్ చేయాలని చూస్తుర్రు. నేను తెలంగాణ ప్రజలకు ఒక్కటే చెప్తున్నా, మేము వచ్చిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు లీకులు లేకుండా పెట్టాం. వీళ్ళ హయాంలో పేపర్లు తయారు చేసే పిఏలు, కంప్యూటర్ ఆపరేటర్లు తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ చౌరస్తాలలో అమ్మినటువంటి దాఖలాలు. అంటే వాళ్ళకంత చిత్తశుద్ధి లేని పాలన. మేము వచ్చిన కాంచి పెట్టిన ప్రతి పరీక్షకు ఇచ్చినటువంటి నిబంధనలకు కట్టుబడి ఉన్నాం. 65,000 ఉద్యోగాలు మా హయాంలో, మీ హయాంలోనే చాలా లక్షల కొద్ది ఉద్యోగాలకు మీరు ముచ్చట చెప్పారు తప్ప దానికి దారేలే. మేము వచ్చినాకనే 65,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 65,000 ఉద్యోగాలు ఇవ్వడానికి కారణం ఏంటంటే మాకు నిబద్ధత ఉంది కాబట్టి ఇచ్చినాం. మిగతా జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తాం, మీరు ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజు పొద్దున ఒక ట్వీటు, సాయంత్రం ఒక ట్వీట్ పెట్టి ప్రజల్ని, వాళ్ళ మనసుల్ని మార్చే ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలకు మీ మీద ఫుల్ క్లారిటీ ఉంది. ఈరోజు మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం అప్పుల రాష్ట్రం ఎందుకైంది, ఈరోజు నీళ్లు అన్న పెద్ద విషయం మీద మీరు కట్టిన ప్రాజెక్టులు ఏమైనాయి, దక్షిణ తెలంగాణ రైతుల్ని ఎట్లా విస్మరించిర్రు, ఇవన్నీ మీ తెలంగాణ ప్రజలకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, ఇక నుంచి ఈ ట్వీట్లు బంద్ చేసి నేను ఇచ్చిన సలహా ప్రకారం ఆ ఇనో ప్యాకెట్లు వేసుకొని జబర్దస్త్గా మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం.